ఇక మల్లారెడ్డి మరి ఉంటాడా పీక్తాడా తెలియదు. ఆయన ఏ పార్టీలోకి పోతాడో తెలియదు, ఎండ్లు ఉంటాడో కూడా తెలియని పరిస్థితి మాత్రం ఉంటుందని చెప్పుకోవచ్చు. మల్లారెడ్డి కథ ఏందో ఒకసారి చూద్దాం. ఉంటావా పోతావా, ఎమ్మెల్యే మల్లారెడ్డిపై గులాబీ బాస్ ఫైర్. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీతోనూ మంతనాలపై ఆగ్రహం. నిన్న వార్తా కథనం వచ్చింది కదా, బీజేపీ హోల్లోకి మల్లారెడ్డి తన కుటుంబానికి 5 సీట్లు కావాలంటూ ప్రతిపాదన చేసిళ్ళు. 18 మెడికల్ కాలేజీలకు సంబంధించిన వివిధ రాష్ట్రాల్లో కూడా పర్మిషన్లు వస్తున్న నేపథ్యం మాత్రం ఉంది. ఒకసారి చూద్దాం. ఎమ్మెల్యే మల్లారెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఢిల్లీకి వెళ్లి కుటుంబంతో సహా ప్రధాని మోదీని కలవడం, అనంతరం ఆయన కోడలు ప్రీతిరెడ్డి నేరుగా రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వెళ్లి ముఖ్య నాయకులను కలవడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దీనిపై పలు వార్తలు కథనాలు సైతం వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో సోమవారం జరిగిన బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి కీలక సమావేశంలో మేడ్చల్ ఎమ్మెల్యేపై కేసీఆర్ గరమవుతున్న నేపథ్యం మాత్రం ఉంటే ఒక దగ్గర పనిచేస్తే జెన్యూన్గా ఉండండి, కానీ అటు చేస్తా ఇటు చేస్తా అన్న కాన్సెప్ట్ అయితే పెట్టుకోకండి దయచేసి. ఎందుకంటే నమ్మకం పోగొట్టుకోవద్దు. ఇక కేసీఆర్ సీరియస్ అయినట్టు తెలిసింది. ఆయనను ప్రత్యేకంగా పిలిపించుకొని క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడం పైన కేసీఆర్ ఆరా తీశారు. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నేతలతో టచ్లో ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీలో ఉంటావా బయటికి పోతావా అని గట్టిగా అడిగేసరికి మల్లారెడ్డి నీళ్లు నమిలినట్లు తెలిసింది. ఇక జోకర్లా వ్యవహరించొద్దు. మల్లారెడ్డి అంటాడు జోకరే, అన్ఫిట్ రాజకీయాలలో నా దృష్టిలో. సోషల్ మీడియాలో రీల్స్ చేయడం కాదు, ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యలపై పోరాడతాడు. ప్రజా సమస్యలపై మల్లారెడ్డి ఎప్పుడు పోరాడిండే? వాని కాలేజీలు తెచ్చుకొని సూరారం కుత్బుల్లాపూరు గండి మైసమ్మ మేడ్చల్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కబ్జా పెట్టి చెరువులను కబ్జా పెట్టి కాలేజీలు కట్టుకున్నా కూడా మన దగ్గర అతిగతి లేకపోయాయి. కేసీఆర్ ఒకసారి చర్యలు తీసుకున్నారా? వాని కాలేజీల పైన ఎంక్వైరీలు చేసింలా? ఇక రేవంతం వచ్చే గిట్లా గోడ టచ్ చేస్తే మళ్ళీ సూట్ కేసులు ఎక్కడ చదువుకుంటే మళ్ళీ సైలెంట్ అయ్యాయి. ఇదే అనవే వ్యవస్థలు మంటలుగాను. సోషల్ మీడియాలో రీల్స్ కాదు, ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యలపై పోరాడాలి, ఒక బాధ్యత గల నాయకుడిలా హుందాగా ప్రవర్తించు, జోకర్లా వ్యవహరించొద్దు అని కేసీఆర్ ఘాటుగా మందలించినట్టు తెలిసింది. మేడ్చల్ రిపోర్ట్ ఎందుకు రాలేదు? రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో బూత్ స్థాయి నుంచి పార్టీ పటిష్టతపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేసీఆర్ గతంలోనే ఆదేశించారు. ఈ సమావేశంలో రిపోర్టులను సమీక్షిస్తున్న తరుణంలో మేడ్చల్ సెగ్మెంట్ నుంచి బూత్ స్థాయి నివేదిక అందకపోవడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మిగతా నియోజకవర్గాల నుంచి రిపోర్టులు వస్తుంటే మేడ్చల్ నుంచి ఎందుకు రాలేదు, అసలు అక్కడ ఏం జరుగుతుంది అని మల్లారెడ్డిని నిలదీసినట్లు సమాచారం. నియోజకవర్గంలో నాయకత్వ సమన్వయం లోపించిందని, గ్రౌండ్ లెవెల్లో పార్టీని గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. చివరకు మల్లారెడ్డి స్పందిస్తూ తన విద్యా సంస్థలకు ఎదురవుతున్న ఇబ్బందుల వల్లే అధికారులను నేతలను కలవాల్సి వచ్చిందని, ప్రధానిని కలిసింది కేవలం మర్యాదపూర్వకమేనని వివరణ ఇచ్చుకున్నట్టు టాక్. బీఆర్ఎస్ను వీడబోనని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఏది ఏమైనా పార్టీ సమావేశంలో మల్లారెడ్డికి క్లాస్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. అసలు ఉంటావా పీక్తావా? బీఆర్ఎస్ పార్టీలో ఉంటే జెన్యున్గా పనిచేయి, ఈ జోకర్ లాగా పనిచేయకు. రీల్స్ కోసం ఆడోళ్ళు మొగోళ్ళు అంటే ఆడోళ్ళు ఏమైనా తక్కువనా? రీల్స్ కోసం ఇష్టం ఉన్నట్టు వ్యవహారం చేయకు. లేదంటే ఆ సినిమా ఫీల్డ్ కన్నా పోతే ఆ జోకర్ లాగా బాగా పనిచేస్తే మస్తు ఈ మేడ్చల్ ఎమ్మెల్యేగా పనిచేస్తా, కానీ ఇంకా పాపులారిటీ ఎక్కువ వస్తుంది నీకు. అరే వాడు ఏ ప్రజా సమస్యల పైన కొట్లాడిండే మల్లారెడ్డి అనేటోడు దుర్మార్గుడు. వాడి కాలేజీలను కాపాడుకోవడం కోసం మేడ్చల్ నియోజకవర్గంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలను పెంచి పోషించడంలో పనిచేస్తున్నారు. విద్యాపీఠ ఎవంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చింది అది? మల్లారెడ్డి యూనివర్సిటీ ఎవంది? ఇవన్నీ ఎక్కడి నుంచో పర్మిషన్లు వస్తున్నాయి? ఈ విద్యా వ్యవస్థలపైన ఎందుకు ఆ కఠిన చర్యలు ఉండవు? విద్యాశాఖ అధికారులు ఏ మల్లారెడ్డి యూనివర్సిటీని ఎందుకు తనిఖీ చేయరు? ఏ అనురాగ్ యూనివర్సిటీని ఎందుకు తనిఖీ చేయరు? శ్రీ హిందూ కాలేజీని ఎందుకు తనిఖీ చేయరు? గురునానక్ యూనివర్సిటీని ఎందుకు తనిఖీ చేయరు? ఏ ప్రైవేట్ విద్యా సంస్థలను ఎందుకు తనిఖీ చేయరు అంటున్నాం. ఇవన్ దగ్గర ఉంది ఆ విద్యాశాఖ. రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకుంటాడు, మేజర్ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకుంటాడు,
పైసలు వచ్చేది వస్తూ ఉంటాయి, పోయేది పోతూ ఉంటాయి. ఎవడు ఎడదొచ్చినా పర్లేదు మనకు. మనం మాత్రం మళ్ళీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పాలి ఇట్లా. సరే కేసీఆర్ ఇప్పుడు మల్లారెడ్డి బీఆర్ఎస్లో ఉన్నంత మాత్రాన కేసీఆర్ ఏమన్నా ఒరగబెట్టింది ఏమన్నా ఉందా? వాడు మొత్తం ప్రభుత్వ పాఠశాలను సర్వనాశనం చేసుకుంటూ వాణి సంస్థలను పెంచి పోషించుకుంటా ఉంటే కేసీఆర్ ఒక్కసారైనా చర్యలు తీసుకున్నామా మీరు? మేడ్చల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఒక్క ప్రభుత్వ స్కూల్ లేదు. జవహర్ నగర్ అనే ఏరియాలో నేనే స్వయంగా వెళ్ళిన. ఒకటే గది, ఆ గదిలో 5 తరగతులు, ఇటు 2, ఇటొక బోర్డు, ఇటొక బోర్డు, మధ్యలో గోడలు గిడలు ఏం లేదు. దాంట్లోనే మధ్యాహ్న భోజనం, దాంట్లోనే టీచర్లు, దాంట్లోనే రెస్ట్ రూమ్, అన్నీ దాంట్లోనే. మరి ఆయనకి సోయి ఉందా, చిత్తశుద్ధి ఉందా మల్లారెడ్డి అంటోనికి? ఏం బీక్తున్నావే నువ్వు? మొత్తం నీ విద్యా సంస్థలను పెంచి పోషించుకుంటున్నావు, మొత్తం ప్రభుత్వ వ్యవస్థలను సర్వనాశం పడుతున్నావు అని కేసీఆర్ గరమై వాడి మీద అప్పుడే చర్యలు తీసుకుంటే ఈ తతంగం వచ్చునా? వాని ద్వారా బగ్గ పైకం ఉంది, పైసలు పడేస్తున్నాడు, కొంటున్నాడు అందరినీ. అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఎవరినైనా కొంటున్నాడు. మరి ఉంటాడా పీకుతాడా? ఇప్పటికైనా ఉంటే జెన్యూన్గా ఒక పార్టీలో పనిచేయండి, ఎవడైనా మంచుతాడు. బీజేపీ జెన్యూన్ అంటే బీజేపీలో పనిచేసుకోండి, బీఆర్ఎస్ జెన్యూన్ అంటే బీఆర్ఎస్లో పనిచేసుకోండి, కాంగ్రెస్ అంటే కాంగ్రెస్లో పనిచేసుకోండి. కానీ నేను ఇటో కాలు పెడతా, ఇటో కాలు పెడతా, మధ్యలో బీఆర్ఎస్లో ఉంటా, ఇటు బీజేపీలో కాలు పెడితే ఇటు కాంగ్రెస్లో కాలు పెడతా, మధ్యలో బీజేపీలో ఉంటా, బీఆర్ఎస్లో ఉంటా అంటే గట్టిగానే అరుచుకున్నాడు. ఉంటే ఉండు, పీకితే పీకు అంటుండు.